హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనం రివ్యూ చేయబోతున్న కార్ వచ్చేసరికి ఒక లెజెండరీ కార్ అండి. అదే మీ అందరికి తెలిసిన విషయమే, టాటా సీరా. మరి ఈ కార్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కార్ మనకు ఫస్ట్ లాంచ్ అయింది 1991లో అండి. అది మనకు ఓజీ సీరా. దానికి దీనికి చాలా డిఫరెన్సెస్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. ఎందుకంటే అది మనకు చాలా బల్క్గా అండ్ అలానే ఎక్కడ చూసుకున్నా కూడా మనకు రగుడ్ లుక్తో అయితే వస్తుండే. కానీ ఈ సీరా వచ్చేసరికి చాలా స్టైల్గా అండ్ అలానే చాలా వరకు మోడర్న్గా అయితే ఈ కార్ అయితే తీసుకొచ్చారు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ లెజెండరీ సీరాని మనము డీటెయిల్గా అయితే రివ్యూ చేద్దాం. మరి ఈ రివ్యూ స్టార్ట్ చేయకుండా ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని మీరు తప్పకుండా అయితే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకొంతమందికి అయితే బూస్ట్ చేస్తుంది. సో దానివల్ల ఈ వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న హై పాయింట్స్ అయితే ఇవ్వండి. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ కార్ గురించి మనము బేసిక్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అది వచ్చేసరికి ఈ కార్లో మనకు ఓవరాల్గా 7 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అవేంటివంటే స్మార్ట్, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్ ప్లస్, అకంప్లిష్డ్ ప్లస్, ఇలా మనకు ఓవరాల్గా 7 వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్ యొక్క లెంత్ వచ్చేసరికి 4.3 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఈ కార్ యొక్క విడ్త్ వచ్చేసరికి 1.8 మీటర్స్ ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ కార్ యొక్క హైట్ వచ్చేసరికి 1.7 మీటర్స్ అయితే ఉంటుంది. సో ఈ డైమెన్షన్స్ అన్ని చూసుకున్నట్టయితే ఈ కార్ మనకు చాలా బల్క్గా అండ్ దాంతోపాటు చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. అండ్ ఈ కార్ యొక్క వీల్ బేస్ వచ్చేసరికి 2.7 మీటర్స్ అయితే ఉంటుంది. సో 2.7 మీటర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు బ్యాక్ సైడ్లో కూర్చున్న వాళ్ళకు లెగ్ రూమ్ అయితే మనకు సఫిషియెంట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకో విషయం మర్చిపోయినా, ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసరికి 205 mm అయితే ఉంటుంది. సో 205 mm ఉండడం వల్ల ఏంటంటే మనం ఎలాంటి రఫ్ రోడ్స్లో పోయినా కూడా మనకు కింద అయితే తగులుతుందని భయం అయితే ఉండదు. అండ్ ఈ కార్లో వచ్చే ఇంజన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు 1.5 లీటర్స్ ఇంజన్ అయితే వస్తుంది. కానీ ఈ 3 డిఫరెంట్ టైప్ అనమాట. అవేంటివంటే ఒకటి వచ్చేసరికి 1.5 లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, అండ్ ఇంకోటి వచ్చేసరికి 1.5 లీటర్ టర్బో ఇంజన్, అండ్ ఇంకో ఇంజన్ ఆప్షన్ వచ్చేసరికి 1.5 లీటర్ కైరోజెట్ డీజిల్ ఇంజన్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ కార్ యొక్క ఓవరాల్ డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో ఈ డిజైన్ చూసుకుంటే మనకు చాలా వరకు ఇన్నోవేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ మనము వీడియోలో వెళ్ళే కొద్ది అయితే మాట్లాడుకుందాము. ముందుగా ఈ కార్ యొక్క కీస్ నుంచి అయితే మాట్లాడదామండి. సో ఇవి కూడా మనకు చూసుకోవచ్చు. కీస్ అనేది చాలా బ్యూటిఫుల్గా అండ్ అలానే పియానో బ్లాక్ ఫినిష్లో చాలా నీట్గా అయితే ఉన్నాయండి. సో ఈ కీ పైన బటన్స్ చూసుకున్నట్టయితే లాక్ బటన్ అండ్ అలానే అన్లాక్ బటన్, దాంతోపాటు బూట్ ఓపెన్ ఒక బటన్ ఉందండి. అండ్ అలానే చూసుకున్నట్టయితే మనకు హెడ్ ల్యాంప్స్ యొక్క బటన్ అయితే కనిపిస్తుంది. సో ఇదనమాట ఈ కార్ యొక్క కీస్ గురించి. ఇప్పుడు మనము ఈ కార్ యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ కార్ గురించి ఫ్రంట్ సైడ్లో చూసుకున్నట్టయితే మనకు ఫ్రంట్లో మనకు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయితే కనిపిస్తుందండి. అండ్ మీరు ఎక్కడ చూసుకున్నా కూడా మనకు చాలా స్మూత్ టచెస్ అయితే ఉంటాయి. అండ్ దాంతోపాటు చాలా వరకు కర్వ్స్ అయితే కనిపిస్తుంటాయి. సో ముందుగా మనము టాప్ నుంచి చూసుకుంటైతే టాప్లో మనకు డిఆర్ఎల్ అయితే కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసరికి ఇక లెఫ్ట్ సైడ్ నుంచి మనకు రైట్ సైడ్ వరకు ఓన్లీ సింగిల్ డిఆర్ఎల్ అయితే కనిపిస్తుంది. ఈ డిఆర్ఎల్లోనే మనకు ఇక్కడ ఇంటిగ్రేటెడ్గా ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ వచ్చేసరికి మనకు సీక్వెన్షియల్ ఇండికేటర్స్ అండి. అంటే మనకు ఇండికేటర్ వేసినప్పుడు బ్లింక్ అవ్వడమే కాకుండా బ్లింక్తో పాటు లెఫ్ట్ టు రైట్ కానీ రైట్ టు లెఫ్ట్ కానీ మనకు మూవ్ అవుతుంటాయి. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ డిఆర్ఎల్ కింద మనకు సిరా అనే లోగో అయితే కనిపిస్తుంది. సిఆర్ అనే లోగో కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ అలానే ఈ సిఆర్ లోగో కింద టాటా ఒక లోగో కూడా పియానో బ్లాక్ ఫినిష్లో చాలా మంచిగా అయితే ఉంది. సో ఈ టాటా లోగో పక్కన మనకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో వర్టికల్గా మనకు డిజైన్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా చూడనికే బాగుంది. అండ్ దాంతోపాటు ఈ లోగో కింద ఒక కెమెరా అయితే కనిపిస్తుంది. సో ఈ కెమెరా వచ్చేసరికి ఈ కార్లో 360 డిగ్రీ కెమెరాస్ అయితే ఉన్నాయండి. దాంట్లో ఈ కెమెరా మనకు ఫ్రంట్ కెమెరా. అండ్ ఈ కెమెరా పక్కల లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ దాంతోపాటు సిఆర్ బాటంలో మనకు వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. అవన్నీ మనకు ఇంజన్కి ఎయిర్ ఫ్లో కోసం వెంట్స్ అయితే ఇచ్చారండి. ఇది మనకు మేజర్గా ఫ్రంట్ పార్ట్లో కనిపిస్తున్నది. అండ్ అలానే ఇక్కడ నెంబర్ ప్లేట్ కింద మనకు ఒక రేడార్ అయితే కనిపిస్తుందండి. ఈ కార్లో మనకు లెవెల్ 2 ADAS అయితే వస్తుంది. దాని భాగంగా మనకు ఫ్రంట్లో ఇక్కడ రేడార్ అయితే కనిపిస్తుంది. అండ్ మెయిన్గా ఈ కార్లో హెడ్ ల్యాంప్స్ గురించి అయితే మాట్లాడుకోవాలండి. హెడ్ ల్యాంప్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా స్లిమ్గా అయితే కనిపిస్తున్నాయి. మీకు చాలా కార్స్లో ఇంత స్లిమ్గా వాళ్ళు ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇవ్వరండి. అలాంటిది దీంట్లో మనకు హెడ్ ల్యాంప్స్ అయితే చాలా స్లిమ్గా అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో ఒక మేజర్ ఫంక్షన్ అయితే ఉంది. అదేంటంటే మనము ఎప్పుడైతే కార్ 80 km/h స్పీడ్ కానీ ఎక్కువ వెళ్తామో అప్పుడు మనకు హెడ్ ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది. ఎప్పుడైతే 80 కంటే తక్కువ వస్తామో అప్పుడు హెడ్ ల్యాంప్ యొక్క బ్రైట్నెస్ అయితే తక్కువ అవుతుంది. సో ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ కింద మనకు ఫాగ్ ల్యాంప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇవి కూడా కార్నరింగ్ ఫంక్షన్తో వస్తున్నాయి. అండ్ దాంతోపాటు ఎల్ఈడి లైట్స్తో అయితే వస్తుంది.
ఇదనమాట ఓవరాల్గా ఈ కార్ యొక్క ఫ్రంట్ డిజైన్. సో ఇంకో పాయింట్ అయితే మర్చిపోయినండి, ఈ కార్లో మనకు ఫ్రంట్లో పార్కింగ్ సెన్సర్స్ అయితే వస్తున్నాయి. దీంట్లో మనకు 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనము ఈ కార్ యొక్క సైడ్ ప్రొఫైల్ గురించి అయితే మాట్లాడుకుందామండి. సో సైడ్ ప్రొఫైల్ చూసుకోవచ్చు, చాలా మ్యాసివ్గా అయితే ఉంది. సో మెయిన్గా దీంట్లో మనకు కనిపించేది ఏంటంటే దీని ఒక టైర్స్ అండి. ఈ టైర్ వచ్చేసరికి R19 ఇంచ్ ఒక అలవీల్ అనమాట. సో అలవీల్ డిజైన్ కూడా మనకు చూడడానికి చాలా మంచిగా అయితే ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకు 3 టైప్స్ ఆఫ్ వీల్స్ అయితే కనిపిస్తున్నాయి. బేస్లో మనకు R17 ఇంచ్ వస్తున్నాయి, మిడ్ వేరియంట్లో R18 ఇంచ్ వస్తున్నాయి, అండ్ అలానే టాప్ ఎండ్ వచ్చేసరికి R19 ఇంచ్ అలవీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ టాప్లో చూసినట్టయితే మనకు ఓవర్వీమ్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా పియానో బ్లాక్ ఫినిష్లో, అండ్ అలానే టర్న్ ఇండికేటర్స్ ఉన్న ఈ ఓవర్వీమ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ ఓవర్వీమ్ కింద మన కెమెరా అయితే కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసరికి మనకు సైడ్ కెమెరా. అండ్ డోర్ పైన చూసుకుంటే అయితే మనకి ఇక్కడ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే వస్తున్నాయండి. సో ఇలా ప్రెస్ చేసి మనకు డోర్స్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే ఇక్కడ మనకు డోర్ పైన సియారా అనే బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఫ్రంట్ టైర్ నుంచి అండ్ అలానే బ్యాక్ టైర్ వరకు మనకు బ్లాక్ కలర్లో క్లాడింగ్ అయితే కనిపిస్తుంది. ఇది కూడా మనకు కంప్లీట్గా పియానో బ్లాక్ ఫినిష్లో అయితే ఇచ్చారండి. సో ఇక్కడ మనకు బీ పిల్లర్ పైన చూసుకున్నట్టయితే మొత్తం మనకు ఓజీ సిరా ఎలా అయితే కనిపిస్తుందో అలానే కనిపించాలని చెప్పేసి ఈ విధంగా వీళ్ళు డిజైన్ అయితే చేయడం జరిగిందండి. సో ఇది మనకు ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్. అండ్ టాప్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ రూఫ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయండి. ఇది వచ్చేసరికి మనకు మ్యాటీ ఫినిష్లో అయితే ఉంది. ఇప్పుడు మనం ఈ కార్ యొక్క బ్యాక్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే టాప్లో వచ్చేసరికి మనకు షార్ప్ ఫిన్ యాంటీనా అయితే కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ వచ్చేసరికి స్పాయిలర్ అయితే ఉందండి. చూసుకొని మనకు చాలా అంటే చాలా నీట్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇంటిగ్రేటెడ్గా మనకు వైపర్ అయితే ఉంటుందండి ఇక్కడ లోపల. అండ్ బ్యాక్ సైడ్ ఉన్న గ్లాస్ పైన డిఫాగర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ అలానే ఈ గ్లాస్ కిందనే మనకు లెఫ్ట్ టు రైట్ ఒక టైల్ ల్యాంప్ అయితే రన్ అవుతుందండి. సో ఇది వచ్చేసరికి కంటిన్యూస్ టైల్ ల్యాంప్ అండి. చూడనికే కూడా మనకు చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టైల్ ల్యాంప్ కింద మనకు సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా ఈ కార్లో ఏంటంటే ఏ లైట్స్ చూసినప్పుడు మనకు చాలా స్లిమ్గా అయితే ఉంటాయండి. ముందర హెడ్ ల్యాంప్స్ కానీ, ముందర ఫాగ్ ల్యాంప్స్ కానీ, ముందర డిఆర్ఎల్ కానీ, అండ్ అలానే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ టైల్ ల్యాంప్స్ కానీ మనకు చాలా అంటే చాలా స్లిమ్గా అయితే కనిపిస్తున్నాయి. సో దీనివల్ల మనకు కార్ యొక్క ఓవరాల్ లుక్ అయితే మారిపోతుందండి. అండ్ అలానే ఈ బ్యాక్ సైడ్ మనం ఓవరాల్గా చూసుకుంటే ఒక మినీ డిఫెండర్ అయితే చూసినట్టు ఉంటుంది. అండ్ అలానే ఈ డోర్ కింద మనకు ఒక కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి రివర్స్ కెమెరా. దాంతోపాటు ఇక్కడ మనకు స్క్రీన్ ప్లేట్ అయితే ఉంది. అండ్ అలానే 2 పార్కింగ్ సెన్సర్స్ అయితే కనిపిస్తున్నాయి విత్ రిఫ్లెక్టర్స్. సో ఇది మనకు ఓవరాల్గా బ్యాక్ ప్రొఫైల్. ఇప్పుడు మనము దీని ఒక బూట్ స్పేస్ గురించి అయితే మాట్లాడదాము. దీంట్లో ఏంటంటే మనకు గెస్చర్ కంట్రోల్ బూట్ ఓపెనర్ అయితే ఉంటుంది. సో మనం లెగ్ ఇలా స్వైప్ చేస్తే మనకు బూట్ అనేది ఓపెన్ అవ్వాలి. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు నేను లెగ్ స్వైప్ చేసిన బూట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మనకు ఒక ఎక్సలెంట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే మీకు ఇక్కడ ఒక లైట్ అయితే కనిపిస్తుందండి. ఇది వచ్చేసరికి మనకు సేఫ్టీ లైట్ అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం కార్స్కి మనకు బూట్ ఓపెన్ చేస్తే దాని ఒక టైల్ ల్యాంప్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మనం బూట్ ఓపెన్ చేసినా కూడా బ్యాక్ సైడ్ వాళ్ళకు మన లైట్స్ అనేది కనిపిస్తుంది. కాకపోతే ఈ కార్లు ఏంటంటే ఈ బ్యాక్ డోర్తో పాటు లైట్స్ కూడా మనకు అన్ని పైకి వెళ్ళిపోతాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో సేఫ్టీ లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈ కార్ యొక్క బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు ఓవరాల్గా 622 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందండి. సో అది కూడా మనకు ఓవరాల్గా ఫ్లాట్గా అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మనకు కొంచెం డెప్త్ అయితే కనిపిస్తుంది. సో దీనికి ఒక స్టెప్నీ టైర్ వచ్చేసరికి ఇక్కడైతే లేదు. దీనికి ఒక స్టెప్నీ టైర్ వచ్చేసరికి మనకు బాటంలో అయితే ఉంటుందండి. ఇంకా రైట్ సైడ్ చూసుకోవచ్చు మనకు ఇక్కడ టూల్ కిట్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్లో మనకు సబూఫర్ అయితే ఉంటుందండి. అండ్ అలానే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో హుక్స్ అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ 12 volts ఒక పవర్ సాకెట్ అయితే ఇచ్చారు. అండ్ అలానే ఇది వచ్చేసరికి పార్సల్ ట్రే అండి. ఇది మనకు అవసరం లేదన్నప్పుడు దీన్ని ఈ బ్యాక్ సీట్స్ ఉన్నాయి కదండి, దాని బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. సో ఇదన్నమాట ఓవరాల్గా బూట్ స్పేస్. ఈ బూట్ స్పేస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ బూట్ని క్లోజ్ చేయాలంటే ఇక్కడ ఒక బటన్ అయితే ఉంటుందండి. సో దీన్ని ప్రెస్ చేసి మనకు బూట్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఇలా సో ఇప్పుడు మనం కార్లోకి వెళ్దామండి. ముందు ఇక్కడ హ్యాండిల్ చూసుకున్నట్టయితే దీంట్లో కంప్లీట్గా మనకు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఓన్లీ డ్రైవర్ సైడ్ మాత్రమే మనకు రిక్వెస్ట్ సెన్సర్ అయితే కనిపిస్తుంది. మిగతావన్నీ నార్మల్ హ్యాండిల్స్ అయితే ఉంటాయి. సో ఇది ప్రెస్ చేస్తే మనకు కార్ అనేది లాక్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే కార్ అనేది అన్లాక్ అవుతుంది. సో ఇదన్నమాట డోర్ ఒక ఓపెనింగ్. చాలా వైడ్గా అయితే ఉందండి డోర్ ఒక ఓపెనింగ్. చాలా ఈజీగా ఇన్ అండ్ అవుట్ అయితే అవ్వచ్చు.
సో ముందుగా మనము డ్రైవర్ సైడ్ ఒక డోర్ పైన చూసుకుంటే ఇక్కడ మనకు ఫ్లోటింగ్ ఒక హ్యాండ్ బ్రేక్ అయితే కనిపిస్తుందండి. దీంట్లో మనకు ఓవర్వేమ్ని కంట్రోల్ చేసుకునే డయల్ అయితే ఉంది. దాంతోపాటు పవర్ విండోస్ని కంట్రోల్ చేయడానికి ఇక్కడ మనకు బటన్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు ఆమ్రెస్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు లైట్గా కుషన్తో అయితే ఇచ్చారండి. అండ్ దాంతోపాటు అంబ్రెల్లా హోల్డర్స్, బాటిల్ హోల్డర్స్ అండ్ అలానే ఇక్కడ వచ్చేసరికి స్పీకర్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకు పడల్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనము ఈ కార్ యొక్క డాష్ బోర్డ్ గురించి అయితే మాట్లాడదామండి. సో డాష్ బోర్డ్ యూనిక్ కూడా మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ అండి, స్టీరింగ్ గురించి అయితే మాట్లాడదాము. సో మీకు కంప్లీట్గా సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయండి స్టీరింగ్ పైన. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్తో అయితే వస్తుంది. అండ్ అలానే ఈ స్టీరింగ్ వీల్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మల్టీమీడియా కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. దాంతోపాటు రైట్ సైడ్ వచ్చేసరికి క్రూయిజ్ కంట్రోల్ అండ్ అలానే ఐడా సిస్టమ్ని కంట్రోల్ చేసే బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా సెంటర్లో చూసుకోవచ్చు మనకు ఇల్యూమినేటెడ్ టాటా లోగో అయితే కనిపిస్తుందండి. సో ఇది మనకు ఓవరాల్గా స్టీరింగ్ వీల్. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు బ్యాక్ సైడ్లో పెడల్ షిఫ్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇది మనకు ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి ఇక్కడ మనకు పెడల్ షిఫ్టర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇది మనకు ఓవరాల్గా స్టీరింగ్ గురించి. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకు వైపర్ కంట్రోల్స్ అండ్ అలానే హెడ్ ల్యాంప్ యొక్క కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. సో ఇది మనకు ఓవరాల్గా స్టీరింగ్ వీల్ విత్ కంట్రోల్స్. అండ్ ఇప్పుడు మనము డాష్ బోర్డ్ మీదకి వెళ్తే ఇక్కడ మనకు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వరకు కంప్లీట్గా పెద్ద స్క్రీన్ అయితే కనిపిస్తుందండి. సో దీంట్లో మనకు ఓవరాల్గా ట్రిపుల్ స్క్రీన్స్ అయితే ఉంటాయి. ఇవి ఒకసారి మనము ఆన్ చేసి అయితే చూద్దాం. సో ఆన్ చేసినప్పుడు మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. సో ఓవరాల్గా 3 స్క్రీన్స్ అయితే ఉంటాయి. ముందుగా మనము డ్రైవర్ స్క్రీన్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు 10.25 ఇంచ్ యొక్క డ్రైవర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే కనిపిస్తుందండి. దీంట్లో మనకు చాలా అంటే చాలా డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో అవన్నీ చెప్పుకుంటే వీడియో అయితే లాగ్ అవుతుందండి. సో ఇది వచ్చేసరికి మనకు డ్రైవర్ యొక్క ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అండి. అండ్ అలానే ఈ స్క్రీన్ పక్కన మనకు సెంటర్ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి మనకు మల్టీమీడియా ఉంటుందండి. మొత్తం కంప్లీట్గా ఈ కార్కి సంబంధించిన ఏసీ గురించి కానీ డీటెయిల్స్ కానీ మనకు ఈ స్క్రీన్లో అయితే ఉంటుందండి. దీంట్లో మనకు ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఇంకో స్క్రీన్ అయితే ఉందండి. అది వచ్చేసరికి మనకు ఓన్లీ ప్యాసింజర్ కోసం. దాంట్లో మీరు యూట్యూబ్ చూసుకోవచ్చు, నెట్ఫ్లిక్స్ చూసుకోవచ్చు, అమెజాన్ చూసుకోవచ్చు. దాంతోపాటు మనకు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అండి ఈ స్క్రీన్లో. సో ఇది కూడా ఒకటి బ్యూటిఫుల్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సెంటర్ స్క్రీన్ కింద మనకు ఏసీ వెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా వైడ్ ఓపెనింగ్ అయితే ఉందండి. అండ్ ఈ ఏసీ వెంట్స్ కింద మనకు ఒక సౌండ్ బార్ అయితే కనిపిస్తుందండి. సో ఇది కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇదంతా మనకు సౌండ్ బార్. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు మనకు కంప్లీట్గా ప్రీమియం సాఫ్ట్ టచెస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి హార్డ్ టచెస్ అండి. ఇవన్నీ మనకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ మనకు సాఫ్ట్ టచెస్తో అయితే వస్తుంది. అండ్ మీరు అక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు డాల్బీ అట్మాస్ అని కనిపిస్తుంది. సో ఈ కార్లో ఏంటంటే మనకు డాల్బీ అట్మాస్తో అయితే వస్తుందండి. ఇక్కడ మనకు సౌండ్ బార్ కిందనే ఏసీ కంట్రోల్స్ అయితే కనిపిస్తున్నాయండి. దీంట్లో ఏంటంటే మనకు డ్యూయల్ జోన్ ఏసీ క్లైమేట్ కంట్రోల్ అయితే ఉంటుందండి. ఇదేంటంటే మనకు ప్యాసింజర్కి ఇష్టం ఉన్నంత తను ఏసీ పెట్టుకోవచ్చు, నాకు ఇష్టం ఉన్నంత నేను టెంపరేచర్ అయితే సెట్ చేసుకోవచ్చు. సో దాన్ని మనము డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్ అయితే అంటామండి. సో దీంట్లో ఏంటంటే ప్రతి టాటా కార్లో చూసినట్టుగానే మనకు టచ్ హ్యాప్టిక్స్తోన ఏసీ కంట్రోల్ అయితే వస్తుందండి. ఓన్లీ టెంపరేచర్ కంట్రోల్ చేసేది అండ్ అలానే ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేసేది మాత్రమే ట్రిగర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మిగతాదంతా మనకు టచ్ హ్యాప్టిక్స్తో అయితే వస్తుంది. అండ్ ఈ ఏసీ కంట్రోల్ కింద మనకు 2 టైప్స్ యొక్క సాకెట్స్ అయితే కనిపిస్తున్నాయండి. దీంట్లో ఏంటంటే ఒకటి 65 వాట్స్ యొక్క ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ సెంటర్లో చూసుకోవచ్చు మీరు ఫ్లోటింగ్ యొక్క సెంటర్ కన్సోల్ అయితే కనిపిస్తుంది. చూడనీకే మనకు చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. అండ్ అలానే మనకి ఇక్కడ కంప్లీట్గా పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఉందండి. ఇక్కడ గేర్ నాబ్ చూసుకోవచ్చు చాలా నీట్గా అయితే ఉందండి. అండ్ అలానే చాలా బుడ్డగా అయితే ఉంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ ఆమ్రెస్ట్ కింద మనకు వైర్లెస్ ఒక ఛార్జింగ్ అయితే ఉందండి. అండ్ అలానే ఇది వచ్చేసరికి స్లైడింగ్ ఒక ఆమ్రెస్ట్ అండి. మనకు కావాల్సినంత మనము దీన్ని స్లైడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆమ్రెస్ట్ కిందనే స్టోరేజ్ అయితే కనిపిస్తుంది. మన మొబైల్స్ కానీ వ్యాలెట్ కానీ కీస్ కానీ మనం స్టోర్ చేసుకోవడానికి ప్లేస్ అయితే ఉందండి. సో ఇది మనకు కంప్లీట్గా సెంటర్ కన్సోల్ గురించి. అండ్ గ్లవ్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు కూల్ గ్లవ్ బాక్స్ అయితే వస్తుందండి. సో కొంచెం బుడ్డగా అయితే ఉంది బట్ సఫిషియెంట్ ప్లేస్ అయితే ఉందండి. టాప్లో చూసుకుంటే మనకు ఆటోమేటిక్ ఐఆర్వేమ్ అయితే కనిపిస్తుందండి. సో ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఆటోమేటిక్ అండి. అండ్ అలానే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మనకు సన్షేడ్స్ అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా ఒక ఫీచర్ అయితే ఉందండి. సన్షేడ్స్ని మనం ఇలా కింది కంటే కొంచెం బాటమ్కి అయితే వస్తుందండి. అండ్ అలానే పైకి అంటే వెళ్ళిపోతుంది. సేమ్ డ్రైవర్ సైడ్ అయితే ఉంటుంది విత్ మిర్రర్ అండ్ లైట్. అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా విత్ మిర్రర్ అండ్ లైట్ ఉంటుంది. అండ్ అలానే ఇలా మనకు ఎక్స్ట్రా ఒక సన్షెడ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు రీడింగ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా ఎల్ఈడీలో వస్తుంది.
అండ్ SOS బటన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకు మైక్ అయితే ఉంటుందండి. ఇప్పుడు మనము ఈ కారు ఒక సన్ రూఫ్ గురించి అయితే మాట్లాడదామండి. సో ఇక్కడ చూసిన మనకు ది బిగ్గెస్ట్ సన్ రూఫ్ అని చెప్తున్నారు. సో నేను కూడా షోరూమ్కి వచ్చి చూసేవరకు తెలియదండి, ఇంత పెద్దగా ఇంత మ్యాసివ్గా మనకు సన్ రూఫ్ అయితే ఉంటుందండి. సో ఇది వచ్చేసరికి మనకు సింగిల్ ప్రెస్ చేస్తే సన్ రూఫ్ అనేది కంప్లీట్గా ఓపెన్ అవుతుందండి. ఒకసారి చూడండి మనకు ఎంత వైడ్గా మనకు సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుందో. ఇలా మనకు చాలా మ్యాసివ్గా సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుందండి. సో మళ్ళీ ఇక్కడ ఫ్రంట్కి ప్రెస్ చేస్తే సన్ రూఫ్ అనేది కంప్లీట్గా క్లోజ్ అనేది అవుతుంది. సో చాలా మనకు మ్యాసివ్గా అయితే కనిపిస్తుందండి. డ్రైవర్ సైడ్ మనకు ఎలక్ట్రిక్ కంట్రోల్ సీట్ అయితే వస్తుందండి. సో దీంట్లో ఏంటంటే మనకు 6 వేస్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఫ్రంట్ అండి, ఇలాంటి మనకు ఫ్రంట్ మూవ్ అవుతుంది. అండ్ అలానే ఇలాంటి మనకు బ్యాక్ అయితే మూవ్ అవుతుంది. సో ఇలా పైకంటే మనకు సీట్ అనేది హైట్ అవుతుందండి. అండ్ దాంతోపాటు కింది కంటే సీట్ అనేది డౌన్ అవుతుంది. అండ్ అలానే ఇది వచ్చేసరికి రిక్లైన్ అండి, ఇలాంటి బ్యాక్ వెళ్తుంది, ఇలాంటి మనకు ఫ్రంట్ అయితే వస్తుంది. ఇలా మనకు ఓవరాల్గా 6 వేగా దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు మెమరీ ఫంక్షన్స్ అయితే వస్తుందండి. సో ఈ కార్ని ఒకవేళ 3 మెంబర్స్ డ్రైవ్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు మనకు 3 మెమరీ ఫంక్షన్స్ అయితే వస్తుంది. వాళ్ళకి తగ్గట్టు మనము వాళ్ళ కంఫర్ట్ని అయితే ఇక్కడ సేవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి వెంటిలేటర్ సీట్ బటన్ అండి. ఈ బటన్ ప్రెస్ చేసి మనకు ఈ సీట్ యొక్క వెంటిలేషన్ అయితే ఆన్ అవుతుంది. సో ఇదనమాట ఓవరాల్గా డ్రైవర్ సైడ్ సీట్ గురించి. ఫ్రంట్ సీట్స్కి మనకు ఒక ఫీచర్ అయితే ఉందండి. అదేంటంటే మనకు థై సపోర్ట్ అనేది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ బటన్ అయితే ఉంటుంది, ఇది ప్రెస్ చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు థై సపోర్ట్స్ని అయితే ఇలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ డ్రైవర్ సీట్ యొక్క కంఫర్ట్ చూసుకుంటే నాకు ఈ సీట్ అనేది చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ అలానే హెడ్ రెస్ట్ కూడా మనకు కంఫర్ట్ అయితే కనిపిస్తుంది. సో హెడ్ రూమ్ చూసుకున్నట్టయినా ఈ కార్ మనకు చాలా హైట్ అయితే ఉంటుంది కాబట్టి హెడ్ రూమ్ నుంచి మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. అండర్ థై సపోర్ట్ కోసం మనకు వీళ్ళు అడ్జస్టబుల్ అండర్ థై సపోర్ట్ ఇచ్చారు కాబట్టి సో దాని గురించి అసలు ప్రాబ్లమే లేదండి. సో అది కూడా మనకు చాలా కంఫర్ట్గా అయితే ఉంది. సో ఇది ఓవరాల్గా క్యాబిన్ యొక్క ఫ్రంట్ వ్యూ అండి. ఇప్పుడు మనము ఈ కార్లో బ్యాక్ సీట్లోకి వెళ్ళి ఆ కంఫర్ట్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ కార్ యొక్క బ్యాక్ సైడ్ డోర్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనకు మెయిన్గా సన్షేడ్స్ అయితే కనిపిస్తున్నాయండి. బ్యాక్ సైడ్ యొక్క సీట్ కంఫర్ట్ చూసుకున్నట్టయితే చాలా మంచిగా అయితే ఉందండి. సో దీంట్లో మనకు బ్యాక్ సైడ్లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. అండ్ హైట్ చూసుకున్నా కూడా సో చాలా కంఫర్ట్ అయితే ఉందండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గ్రాబ్ హ్యాండిల్ అయితే ఉంది. అండ్ అలానే రీడింగ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా మనకు గ్రాబ్ హ్యాండిల్ దాంతోపాటు రీడింగ్ ల్యాంప్ అయితే కనిపిస్తుంది. సో లెగ్ రూమ్ చూసుకున్నట్టయితే చాలా సఫిషియెంట్గా ఉందండి. డ్రైవర్ సీట్ నా కంఫర్ట్గా నేను పెట్టుకున్నా, అయినా కూడా మనకు లెగ్ రూమ్ అనేది చాలా మంచిగా అయితే ఉంది. అండ్ అండర్ థై సపోర్ట్ అనేది ఇనఫ్ అని చెప్పుకోవచ్చు. ఇదండి ఈ కార్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్. ఇప్పుడు మనము ఈ కార్ యొక్క సేఫ్టీ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో మనకు స్టాండర్డ్గా 6 ఇయర్ బ్యాగ్స్ అయితే ఇస్తున్నారండి. ABS విత్ EBD అయితే ఉంటుంది. అండ్ అలానే ESPలో మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఈ కార్లో మనకు లెవెల్ 2 ADAS ఉంది కాబట్టి దీంట్లో మనకు 22 సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయండి. ఇలా మాట్లాడుకుంటూ పోతే మనకు టాటా సీరాలో చాలా అంటే చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు ఇంజిన్ గురించి మనము స్టార్టింగ్లోనే మాట్లాడుకున్నాం కదండి. సో ఇదే అన్నమాట మనకు ఓవరాల్గా కంప్లీట్గా టాటా సీరా గురించి. సో ఓవరాల్గా నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే ఈ కార్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందండి. అండ్ అలానే రోడ్ ప్రజెన్స్ కూడా చాలా మాన్స్టర్ లుక్ అయితే ఉంటుంది. సో ఈ కార్ని మనకు రివ్యూకి ఇచ్చింది ఆర్సీపురంలో ఉన్న మాలిక్ టాటా మోటార్స్ అండి. సో మీకు ఎవరికన్నా ఈ కార్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇస్తా, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, వాళ్ళు మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఇదండి ఓవరాల్గా వీడియో. సో ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేసి అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.